వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మనం టయోటా అర్బన్ క్రూజ్ టైజర్ కార్ రివ్యూ అయితే చూడబోతున్నాం. కార్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. కార్ ఎలా ఉందో ఏంటో చూపించేస్తాను. ఫ్రంట్ లుక్ చూసినట్టయితే మారుతి సుజుకి ఫ్రాన్స్ కి దీనికి చిన్న వేరియేషన్ అయితే కనిపిస్తుంది మనకి గ్రిల్ పార్ట్ లో. టయోటా అండ్ మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయి లాంచ్ చేసిన వాటిలో టయోటా అర్బన్ క్రూజర్ ట్రైజర్ 6th కార్ గా చెప్పుకోవచ్చు. ఈ కార్ ని మనం బేబీ ఎస్యూవీ అని కూడా అనొచ్చు. స్మాల్ ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉండే ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్ గా 16 lakhs. సో గ్రిల్ పార్ట్ వచ్చి మనకి హనీ రంప్ మోడల్ లా అనిపిస్తుంది. నాకైతే మీకు ఎలాగా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ గ్రిల్ అయితే పియానో బ్లాక్ తో డిజైన్ చేశారు. ఇది క్రోమ్ ఎలిమెంట్, ఇది టయోటా లోగో కనిపిస్తుంది. కింద బంపర్ కూడా ప్లాస్టిక్ తోటి గ్రిల్ అనేది యూజ్ చేయడం జరిగింది. స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో ఇచ్చారు. ఇది ట్విన్ లైన్ తో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఇచ్చారు. దీంతో పాటే ఇండికేటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది హై బీమ్ అండ్ లో బీమ్ లైట్స్ కింద ఉన్నాయి. దీనికి పియానో బ్లాక్ తోటి డిజైన్ చేశారు. టయోటా బ్యాడ్జింగ్ కింద మనకి కెమెరా కనిపిస్తుంది. ఇది 360 డిగ్రీ కెమెరా. హైర్ అండ్ మోడల్ ఇది టయోటా అర్బన్ క్రూజ్ టైజర్. సైడ్ పార్ట్ విషయానికి వస్తే టైర్ అయితే మనకి 195/60 R16 డైమండ్ కట్ అలవిల్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్, బ్యాక్ అయితే డ్రమ్ బ్రేక్. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ తో బాడీ క్లాడింగ్ కనిపిస్తుంది. బాడీ కలర్ లోనే హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ రూఫ్ రైలింగ్ ఉంది. పైన టాప్ లో షార్క్ యాంటీనా. ఇవన్నీ కూడా మనకి బాడీ కలర్ లో ఉన్నాయి. రూఫ్ రైలింగ్ వచ్చి మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. కొంచెం కాంట్రాస్ట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సైడ్ మిర్రర్ కూడా బాడీ కలర్ ఇచ్చారు. సైడ్ ఇండికేటర్ అండ్ ఇక్కడ కెమెరా 360 డిగ్రీ కెమెరా అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక కెమెరా. డ్రైవర్ సీట్ కో ప్యాసింజర్ కూడా సెన్సార్ డోర్ ఓపెన్ ఇచ్చారు. బ్యాక్ అయితే లేదు. విండోస్ కి మనం చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తోటి బెల్ట్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ పార్ట్ లో కూడా మనకి డ్యూయల్ లైన్ తోటి ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. బ్రేక్ ల్యాంప్, కనెక్టివిటీ, రేర్ లైట్ ఇవ్వడం జరిగింది. డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్. ఇది ఎయిర్ స్పాయిలర్. ఇక్కడే మనకి విండ్ క్లీన్ చేసుకునే స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి మౌంటెడ్ బ్రేక్ ల్యాంప్ అన్నమాట. రిఫ్లెక్టర్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాయి. 4 సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ రేర్ బాడీ క్లాడింగ్ మనకి సేమ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇచ్చారు. వి నియో డ్రైవ్ మోడ్ అన్నమాట. ఈ కార్ వేరియంట్ వచ్చి 360 డిగ్రీ కెమెరా. ఇది రేర్ లో ఒక కెమెరా. ఇక బూట్ స్పేస్ చూద్దాం. టైల్ గేట్ ఓపెన్ చేద్దాం. హైడ్రాలిక్ టైల్ గేట్ ఓపెన్ ఉంది. ఇది పార్సిల్ ట్రే. మనకి బూట్ స్పేస్ వచ్చి 308 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది టూల్ కిట్ స్పేస్. ఇక్కడ బూట్ స్పేస్ ల్యాంప్ ఇచ్చారు. హెలోజన్ ల్యాంప్ ఇక్కడ. సేమ్ మనకి టైర్ ఏదైతే ఉందో సైడ్ టైర్స్, స్పేర్ టైర్ కూడా R16 ఇంచే ఇవ్వడం జరిగింది. పార్సిల్ ట్రే మనం అక్కర్లేదంటే తీసేసుకోవచ్చు. డోర్ 90 డిగ్రీ ఓపెన్ కాకపోయినా కానీ ఎక్కడానికి స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో డోర్ క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది డ్యూయల్ టోన్ తో ఇది ఒక వైన్ కలర్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ చేశారు. డోర్ లో మనకి బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ పెద్ద స్పీకర్ కనిపిస్తుంది. ఇది డోర్ లో చిన్న స్పీకర్ కనిపిస్తుంది. ఇదైతే క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ ఇచ్చారు. ఇది పియానో బ్లాక్ యూజ్ చేశారు. చాలా స్టైలిష్ గా ఉంది. డోర్ ఓపెన్ చేయగానే లుక్ అంతా కూడా స్టైలిష్ గా ఉంది. ఇది పవర్ విండో బటన్స్, ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్. ఇక్కడ కూడా చిన్న స్లాట్ ఇచ్చారు. సంథింగ్ లైక్ కీ లాంటిది పెట్టేసుకోవచ్చు. ఇమీడియట్ గా కార్ ఎక్కగానే కీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదంతా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. స్టీరింగ్ మనం చూస్తున్నాం టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తుంది. అప్ అండ్ డౌన్ కూడా వస్తుంది. స్టీరింగ్ సాఫ్ట్ టచ్ తో ఉంది. మనకి ఇక్కడ వాల్యూమ్ బటన్స్, మీడియా కంట్రోల్ బటన్స్, ఇది క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇది క్లస్టర్. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడ మనం పెడల్ షిఫ్టర్ చూస్తున్నాం. ఇది వైపర్ కంట్రోలర్స్, హై బీమ్, లో బీమ్, అడ్జస్టబుల్ కంట్రోలర్స్, మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఇది బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ పుల్ చేసుకోవడానికి ఇక్కడ రాడ్ ఇచ్చారు. సీట్ ఫ్రంట్ కి అనుకోవడానికి. ఇంత ఫ్రంట్ కి అయితే వెళ్తుంది, ఇంత బ్యాక్ కి వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఏసీ వెంట్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడే ఇచ్చారు. బటన్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ హెడ్ అప్ డిస్ప్లే వస్తుంది. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించింది. ఇది హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా ఇచ్చారు. మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, ఫోన్స్ కానీ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి బ్యానెట్ ఓపెన్ చేయడానికి అండ్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి. ఇది ఆటోమేటిక్ కాబట్టి 2 పెడల్ షిఫ్టర్స్ కనిపిస్తున్నాయి. 9-inch టచ్ స్క్రీన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో వైర్లెస్ యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉంది. ఏసీ కంట్రోలర్స్, ఇది పార్కింగ్ లైట్, ఏసీ కంట్రోల్ బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. USB ఛార్జింగ్ పాయింట్, 12 volts ఛార్జింగ్ పాయింట్, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ చూస్తున్నాం. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. గేర్ లివర్, పార్కింగ్ మోడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆటోమేటిక్ కదా, ఇక్కడ అన్ని డిజిటల్ లో ఉన్నాయి. ఇది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ మనం చూస్తున్నాం. అసలు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ మనం కూర్చోగానే ఫీల్ అయ్యేది ఏంటి, సీట్.
సో సీట్ కంఫర్ట్ విషయానికి వస్తా, ఇది కూడా డ్యూయల్ టోన్ అండ్ వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో డ్యూయల్ టోన్ తోటి ఉంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీట్ అయితే వెడల్పుగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ఉంది చూసారా, ఇది అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవచ్చు. చిన్న స్టోరేజ్ ఇచ్చారు, అంటే చిన్న చిన్న థింగ్స్ మాత్రమే పెట్టుకోగలుగుతాం. ఇక్కడ డాష్ బోర్డ్ లుక్ అయితే, ఫ్రంట్ లుక్ అయితే బాగుందని చెప్పాలి. యాక్చువల్ గా ప్రీమియం లుకే ఉంది. ఇది పియానా బ్లాక్ తోటి యూజ్ చేశారు, ఇది షైనీగా ఉంది, గ్రే కలర్ తోటి యూజ్ చేశారు. సో ఇదైతే లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గ్లో బాక్స్, లైట్ అయితే ఏం లేదు గ్లో బాక్స్ లో. ఇది కూడా డ్యూయల్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఏసీ వెంట్స్ ఉన్నాయి. అక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ గా. కార్ లో మనకి డ్రైవర్ సీట్ దగ్గర క్యాబిన్ లో ల్యాంప్స్ ఉన్నాయి. ఇది సింగిల్ టచ్ తోటి హలోజన్ ల్యాంప్స్, ఎల్ఈడి కాదు. క్యాబిన్ లో ఇంకొక ల్యాంప్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. బ్యాక్ సీట్ కి వెళ్ళి చూసేద్దాం అక్కడ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటో. ఫ్రంట్ పార్ట్ అయితే చూస్తాం కదా, ఇంకా బ్యాక్ సీట్ లోకి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సీట్ లో కూర్చోగానే కంఫర్ట్ చూద్దాం. కంఫర్ట్ అయితే బాగుంది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఇది కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. ఫిక్స్డ్ ఇస్తుంటారు కొన్ని దగ్గర. అండ్ డోర్ లో సేమ్ పియానా బ్లాక్స్ అండ్ వైన్ అండ్ బ్లాక్ కలర్ తోటి కాంబినేట్ చేసి ఉంది డోర్. బాటిల్ హోల్డర్, స్పీకర్ అయితే ఒకటే పెద్ద స్పీకర్ ఉంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ సూట్ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. సీట్ కంఫర్ట్ ఇక అడ్జస్ట్మెంట్ అయితే ఏం కాదు. మిడిల్ లో ఆర్మ్ రెస్ట్ అయితే లేదు. 3 ప్యాసింజర్స్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ చూసారా చాలా స్పేషియస్ గా ఉంది. హెడ్ రూమ్ కూడా స్పేషియస్ గా ఉంది. సపోర్ట్ అయితే ఫుల్ లెంత్ అయితే లేదు సీట్, బట్ కంఫర్ట్ గా ఉంది. నాకైతే రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. లాంగ్ డ్రైవ్ కూడా హ్యాపీగా కూర్చొని జర్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏసీ వెంట్ పాయింట్స్ ఉన్నాయి. 2 చిన్నగా కనిపిస్తున్నాయి నాకు. చిన్న ఏసీ వెంట్స్ ఉన్నాయి. దీని అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం 2 ఛార్జింగ్ పాయింట్స్ చూస్తున్నాం. ఒకటి యూఎస్బి అండ్ ఇంకోటి సి టైప్ అనమాట. ఇక్కడ చిన్న స్టోరేజ్ ఇచ్చారు. మేబీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో దానికోసం చిన్న స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. మామూలుగా 7 సీటర్ అయితే క్వార్టర్ విండో చూస్తుంటాం. ఇది 5 సీటర్, కానీ ఇక్కడ చిన్న క్వార్టర్ విండో ఉంది. అది క్వార్టర్ అని కూడా కాదు, క్వార్టర్ లో క్వార్టర్ అనాలి. సో డిజైన్ కోసం అని చెప్పి పెట్టుండొచ్చు మేబీ. సో ఇది కొత్త కార్ మనది టొయోటా అర్బన్ క్రూజ్ టైజర్ కార్ అయితే ఇలా ఉందన్నమాట. కార్ మోడల్ వచ్చి ఎస్యూవి మోడల్. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 37 లీటర్స్ ఉంది. మైలేజ్ కంపెనీ క్లైమ్ చేస్తుంది అయితే 20 కిలోమీటర్స్ పర్ లీటర్. ఇది పెట్రోల్ ఇంజన్. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చి 998 cc. దీనిలో 3 సిలిండర్స్ ఉన్నాయి. మాక్సిమం పవర్ వచ్చి 98.69 bhp, 5500 rpm ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 147.6 Nm ఉంది. ఈ కార్ లెంత్ వచ్చి 3995 mm ఉంది. విత్ వచ్చి 1765 mm ఉంది. అండ్ హైట్ వచ్చి 1550 mm ఉంది. దీని వీల్ బేస్ వచ్చి 2520 mm ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm ఉంది. టర్నింగ్ రేడియన్స్ వచ్చి 4.9 మీటర్ ఉంది. టయోటా కార్ కనెక్టివిటీ ఉంది. అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. హెడ్ అప్ డిస్ప్లే ఉంది. సో ప్రోనెక్స్ తో కంపేర్ చేస్తే కనుక టయోటా అర్బన్ క్రూజ్ ట్రైజర్ లో ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి ఈ కార్ బేసిక్ మోడల్ వచ్చి 7 lakhs పడుతుంది అప్రాక్సిమేట్ గా. మనకి క్యాబిన్ చూసినట్టయితే కంప్లీట్ గా థీమ్ అయితే చేంజ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ గానీ, సీట్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఓవరాల్ గా డైమెన్షన్స్ అయితే 2 కార్లు ఒకే డైమెన్షన్స్ ఉంటాయి. వీల్ సైజ్ కూడా ఒకటే ఉంటుంది. కాకపోతే చిన్న పార్టీ డిజైన్ లో తేడా ఉంటుంది అంతే. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.